అందరికీ నమస్కారమండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారికి 1000 కోట్లు ఇచ్చినా సరే 2025 సంవత్సరంలో వారి యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. అందుకే ఎన్ని పనులున్నా సరే ఒక్కసారి ఈ వీడియోని ఒంటరిగా చూడండి. అయితే ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి 2025లో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాలంటే కనుక మార్చి 30, 2025లో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది వెళ్ళిపోతుంది. మార్చి 30, 2025న శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఆయన రజతమూర్తిగా సంచారం చేయబోతున్నారు. భాగ్యస్థానంలో సంచారం చేయబోయే శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీకు ఆలస్యం అవుతున్న పనులు కావచ్చు, అలానే ఆటంకాలు ఎదురవుతున్న పనులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్చి 30, 2025 తర్వాత చాలా వేగంగా పూర్తి అవుతున్నాయి. అలాగే చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే మీ ఇల్లు, ఆస్తులు అంటే మీ అత్తగారితోనో మీ మామగారితో ఇలాంటి వాళ్ళతో మీకు ఏమైనా కాస్త విభేదాలు ఉంటే కనుక మార్చి 30, 2025 తర్వాత ఇటువంటి విషయాల్లో కూడా చాలా సానుకూలమైన ఫలితాలైతే ఉంటాయి. అలాగే వ్యాపారస్తుల అందరికీ కూడా మార్చి 30, 2025 నుంచి మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థికంగా చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే 9వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆధ్యాత్మిక పరమైన సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి పురోగతి అనేది మీకు ఉంటుంది. అలాగే మీలో ఎవరికైనా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉంటే చాలా వరకు ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది కర్కాటక రాశివారు ఈ అష్టమ శని కాలంలో కాస్త అప్పుల బారిన పడడం, కాస్త రుణాలు ఎక్కువగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు కూడా మార్చి 30, 2025 తర్వాత నుంచి మాత్రం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా శని భగవానుడు సంచారం అనేది కర్కాటక రాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. పైగా ఆయన రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 80% వరకు కూడా శని భగవాను యొక్క సంచారం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 80% గురువు కూడా మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తున్నారు. సువర్ణమూర్తిగా ఉంటే మీకు 100% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి 80% మీకు చాలా చక్కటి శుభ ఫలితాలైతే ఉంటున్నాయి. 1, 2లో గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త శుభ వ్యయం కూడా ఉంటుంది. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు ధనానికి ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అది సొంతంగా ఇల్లు కొనుక్కోవడం, లేదా స్థలం కొనుక్కోవడం, లేదా వాహనం కొనుక్కోవడం, లేదా వివాహమనో లేదా సంతానమనో ఇలా ఇంట్లో ఏ శుభకార్యాలైనా సరే వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం. భాగ్యస్థానంలో శని భగవానుని సంచారం కావచ్చు, 12వ స్థానంలో గురువు సంచారం, అలాగే జన్మరాశిలో గురువు సంచారం, 2వ స్థానంలో కేతువు, 8లో రాహువు ఇలా సంచారాన్ని మొత్తంగా తీసుకుంటే కనుక ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గత కొంతకాలంగా మీరు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్ అయిపోయి ఉంటే, మంచి గ్రోత్ లేకపోవడం ఇలాంటివి ఏవైనా మీకు అనిపించినా కూడా మార్చి 2025, 30 తర్వాత మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలైతే వస్తాయి. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీలు కూడా ప్రమోషన్లు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. విదేశీ సంస్థల్లో పనిచేసే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏమైనా కాస్త లాభం కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే
తను కూడా జాబ్ చేసి మనీ ఇవ్వడం, లేదంటే తన రిలేటివ్స్కి సంబంధించిన ఏదైనా బిజినెస్ అవకాశాలు మీకు తెలియచేయడం, ఇలా మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు కాస్త ఫైనాన్షియల్గా మంచి హెల్ప్ అయితే కుదిరే అవకాశాలనేవి ఈ కాలంలో చాలా కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అయితే మీరు ఖర్చులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని అది అవసరమో కాదో అనేది చూసుకొని మీరు అక్కడ ధనాన్ని ఖర్చు పెట్టుకోండి. అలానే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన ఇంకొక విషయం ఏమిటంటే, మధ్యలో మీరు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులైతే ఇప్పించకండి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర నుంచి మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు. అంతే తప్ప మధ్యవర్తిగా ఉండొద్దు. లేదంటే మీకు క్రెడిట్ కార్డుల మీద, లేదంటే మీరు పర్సనల్ లోన్ తీసుకొని మీరే వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి పనులైతే మాత్రం ఈ 2025 సంవత్సరంలో అస్సలు చేయవద్దు. ఈ యొక్క విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి, స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గురువు, ఆయన శుభదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా, స్థలాలు కొనుక్కోవాలి అనుకున్నా, వెహికల్స్ ఏమైనా కొనాలి అనుకున్నా కూడా ఈ కాలం అనేది మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో మంచి ఆహ్లాదమైన వాతావరణం అనేది ఉంటుంది. మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక ఇబ్బందులు ఉండి కాస్త సరైన సుఖశాంతులు లేకపోవడం, ఇలా ఏమైనా మీరు ఫీల్ అయినా కూడా మార్చి 30, 2025 నుంచి మాత్రం ఈ విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అటు విద్యాస్థానంలో శని భగవానుడి సంచారం రజితమూర్తిగా, అలాగే 1, 2 స్థానంలో గురువు సంచారం చేస్తూ ఆయన 4వ స్థానాన్ని వీక్షిస్తుంటారు. కాబట్టి విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి 10th, ఇంటర్ ఇలాంటివి చదువుతున్న వాళ్ళు చదువు మీద కాస్త ఫోకస్ పెట్టండి. కొన్ని సందర్భాలలో మన మైండ్ అనేది పక్కదారి పడుతుంది. అంటే గేమ్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, లేదంటే ఇంకా ఏ ఇతర విషయాలకు సంబంధించింది మైండ్ కాస్త డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం కష్టపడితే మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. అలాగే పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు వ్యయం ఎక్కువగా ఉంది. అంటే వివాహం కాని వారికి వివాహం సంబంధాలు వచ్చే అవకాశాలనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానం అభిలాషులకి కూడా సంతానపరంగా బాగుంటుంది. సంతానం అభివృద్ధిలోకి రావడం, వారి ద్వారా అంటే స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఇలాంటివి ఏమైనా సరే కాస్త డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతానపరమైన విషయాల్లో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలైతే ఉంటున్నాయి. అయితే శుభకార్యాలకు సంబంధించిన విషయంలో ధనాన్ని ఎంత ఖర్చు పెడుతున్నామనేది మాత్రం లెక్క చూసుకుని ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. విదేశీయానానికి సంబంధించిన విషయాలన్నీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలి అనుకున్న వాళ్ళకి, లేదా సరదాగా ఎప్పటినుంచో ఏదైనా ఒక ఫారిన్ కంట్రీ చూడాలి అనుకుంటున్నారో, ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో, మొన్నటి వరకు కుదరలేదు కానీ ఈ 2025వ సంవత్సరంలో మాత్రం ఇటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా సరే దూర ప్రాంతాలకు, అది పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేదంటే సరదాగా ఏదైనా సరే హాలిడేలాగా బయటికి వెళ్ళే అవకాశాలనేవి ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా 9వ స్థానంలో శని భగవానుడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఆయన 8వ స్థానాధిపతుడు. 9వ స్థానం అంటే సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి వారికి కాస్త ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు.
ఇక ఆరోగ్య విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి గురువు, శని ఇద్దరూ కూడా రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 8వ స్థానంలో రాహువు కావచ్చు, 2లో కేతువు కావచ్చు, కాస్త తామరమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ సంసారం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు టైం టు టైం తినకపోవడం ద్వారా జీర్ణాశయ సమస్యలు, ఉదరానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో నోటికి సంబంధించిన సమస్యలు అంటే దంత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే థైరాయిడ్ ఎవరికైనా ఉన్నట్లయితే కరెక్ట్ టైం టు టైం మెడిసిన్ తీసుకోవడం ఇలాంటివి మీరు చేసుకుంటూ ఉండండి. కొన్ని సందర్భాల్లో వాటికి సంబంధించిన ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చేందుకు అవకాశమైతే ఉంది. సో మీరు తీసుకున్న డైట్ మాత్రం చాలా కేర్గా ఉండాలి. ఇక మొత్తానికి చూసుకుంటే 2025 సంవత్సరం అనేది కర్కాటక రాశి వారికి చాలా విషయాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలైతే ఇస్తుంది. ముఖ్యంగా వివాహపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, సంతానపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాకపోతే మీరు హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చేయాలి. అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నామో చూసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు మీ నోటికి కాస్త అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడే అంటే అలాంటి పరిస్థితులు రావచ్చు, లేదంటే అలాంటి మాటలు రావచ్చు. ఇక్కడ మీరు ఇంటెన్షనల్గా వాళ్ళని బాధ పెట్టాలని ఉండదు, బట్ అలా అనేస్తూ ఉంటారు. కాబట్టి మీ మాట తీరు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అన్ని విషయాలు కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.